శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మరి ఈ వారం ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఒకసారి పరిశీలించినప్పుడు వృషభ రాశిలో కుజ గురులు, కర్కాటక రాశిలో చంద్ర రవి, సింహరాశిలో బుధ శుక్రుడు, కన్యలో కేతువు, మీనంలో రాహు, మామూలుగానే కుంభంలో శని వక్ర గమనంలో ఉండడం జరిగింది. సో ఈ వారం యొక్క గ్రహాల ప్రత్యేకత ఏంటంటే, వృషభ రాశిలో మిత్రగ్రహాలైనటువంటి కుజగురుల సంచారం ఒక విధంగా మంచి యోగం. అలాగే కర్కాటకంలో కూడా మిత్రగ్రహాలైనటువంటి రవిచంద్రులు, కన్యలో బుధ శుక్రులు కూడా మిత్రగ్రహాలు అవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే కేతువు కన్యరాశిలో ఒక విధంగా శత్రుస్థానంగా భావించాలి. రాహువుకి ఒక విధంగా శత్రుస్థానం ఏమవుతుంది, మీనరాశి. మరి శని వక్రగమనం పొందడం అన్నది కుంభరాశిలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల ఇది కొంతవరకు పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈ కుజ గురుల కలయిక వల్ల వాళ్ళకి వ్యక్తిగతంగా అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే వ్యవసాయదారులు, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ గురు కుజుల కలయిక భూముల యొక్క విలువ పెరగడం వల్ల వారి యొక్క వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి కర్కాటక రాశిలో రవిచంద్రుల కలయిక వల్ల ఏంటంటే, మరి పాడి పరిశ్రమ, అలాగే ఫార్మాకి సంబంధించినటువంటి మెడిసిన్స్, హాస్పిటల్స్ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. బుధ శుక్రుల కలయిక ముఖ్యంగా విద్యా సంస్థల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక చక్కని అవకాశం, ఉన్నత విద్యా అవకాశాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. కేతు ప్రభావం వల్ల ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అలాగే ఈ గ్రహస్థితి వల్ల ఏదో ఒక అంటువ్యాధులు లాంటివో, చిన్న చిన్న తరుణ వ్యాధులు లాంటివి వ్యాపించడం వల్ల ఎక్కువగా మరి ఒక విధంగా ప్రజలకి ఎక్కువ అనారోగ్య సమస్యలు ఎదురవ్వడం. దీనివల్ల హాస్పిటల్కి అయితే ఆదాయం బాగుంటుంది, కానీ ప్రజలకంత అనుకూల స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే ఎంత కష్టపడితే అంత ధనం సంపాదించే యోగం ఈ రాశిలో మరి ఈ వారం మనకి గోచరిస్తుంది. మరి ఈ వారంలో స్త్రీలకు చాలా లాభసాటిగా ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా శుక్రుడు బుధగ్రహంతో కలిసి, అంటే బుధుడు శుక్రుడు మిత్రులు, అలాగే మరొక మిత్రగ్రహం అయినటువంటి శని భగవాన్తో చూడటం వల్ల ఇది చాలా వరకు స్త్రీలకు అనుకూలించే అవకాశం. అలాగే కొన్ని లగ్నాల వారికి మరి ఒక విధంగా ధనయోగం, అలాగే రాజయోగం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే, ఈ వారంలో 3 గ్రహాలు మీకు అష్టమ భావం మీద ప్రభావం చూపుతున్నాయి. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా వరకు మనకి స్ట్రగుల్ పెడుతూ ఉంటాయి. వాటి కారకత్వాలు సంబంధించిన విషయాల్లో మనం ఆ సమయంలో దూరంగా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీకు ఈ వారంలో 6, 7 తారీఖులు అంటే మంగళ బుధవారాల్లో అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం వల్ల అనవసర ప్రయాణం ఎక్కువగా ఉంటాయి. ఊరికే సమయం అంతా వృధా చేస్తారు. దానివల్ల ఏంటంటే ముఖ్యమైన పనులు, అగ్రిమెంట్ లాంటివి ఉంటే ఖచ్చితంగా 6, 7 తారీఖుల్లో వాయిదా వేసుకోవడం మంచిది. అయితే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. అయితే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం లేదు. ముఖ్యంగా శుక్రుడు కూడా అష్టమంలో ఉండడం వల్ల ఏదో
వస్తువు, ఏదో ఒక వాహనమో, ఏదో గృహమో కొందామని ప్రయత్నం చేస్తారు. దాని కొరకు వృధాగా 4 చోట్ల ప్రయత్నం చేస్తారు. చివరికి మొత్తం ప్రయత్నం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు గృహ వాహనం కొనుగోలు లాంటివి కానీ, విద్యా సంస్థల్లో సీటు కొరకు ప్రయత్నం చేయడం కానీ, అలాగే ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు సాధ్యమైనందుకు ఈ వారం ఫలించే అవకాశం లేదు. కాబట్టి చాలా వరకు వాటిని పక్కన పెట్టి ముఖ్యంగా కుటుంబ విషయాలు, ఆర్థిక సంబంధించిన విషయాలు మాత్రమే శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ప్రస్తుతం రాను రాను మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా డౌన్ఫాల్ దిశగా వెళ్తుంది. ముఖ్యంగా మీ రాశికి యోగకారకుడైనటువంటి శుక్రుడు, జలతత్వ గ్రహమైనటువంటి శుక్రుడు అగ్నితత్వ రాశిలో సంచారం చేయడం, అలాగే ముందు కన్యా రాశి నీచ స్థానంలోకి వెళ్తూ అక్కడ కేతుగ్రహాన్ని కలటం వల్ల 100% మీ ఆర్థిక పరిస్థితి చాలా డౌన్ఫాల్కి రాబోతుంది. కాబట్టి ఈ సమయంలో మీరు అనవసర బర్డెన్స్ ఏమాత్రం మీ మీద పెట్టుకోవద్దు. చాలా ఫ్రీగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీ యొక్క ఆదాయానికి ఖర్చుకి ఎక్కడ కూడా టాలీ అవ్వట్లేదు. ఇంకా మీరు అదనపు బాధ్యతలు పెట్టుకుంటే మరి రాబోయే రోజుల్లో ఈ శుక్ర ప్రభావం వల్ల ఫైనాన్స్ ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి దానివల్ల కొన్ని ముఖ్యమైన విషయాలకి ధనం ఇబ్బంది పడవలసి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆర్థిక పరంగా ప్లాన్ చేసుకోండి. అలాగే మీ మీద మీ కుటుంబం పైన కొంతమంది అదనంగా రావడం వల్ల కుటుంబ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ ఖర్చు పెరుగుతుంది, కుటుంబ ఆదాయం తగ్గుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ముఖ్యంగా ఈ వారం ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. ఇంకా సోమవారం నుంచి మీకు శ్రావణ మాసం ఆరంభమవుతుంది. మరి ఏ రాశివారైనా ఈ శ్రావణ మాసం లక్ష్మీ అమ్మవారిని పూజించుకోవడం అన్నది ఇంపార్టెంట్ విషయం. అయితే ఏంటంటే అందరికీ సులువుగా ఉండే రెమెడీ ఏంటంటే ప్రస్తుతం మీరు ఒక మంచి రోజు అంటే మీకు అనుకూలమైనటువంటి తారాబలం ఉన్న రోజు ఇవి అన్ని పూజా స్టోర్లో దొరుకుతున్నాయి. లక్ష్మీ గవ్వలు అని ఉంటాయి, తెల్లగా ఉంటాయి లక్ష్మీ గవ్వలు, చిన్న సైజు ఒక 11 తీసుకోండి. లేదా అవి దొరకని పక్షంలో గోమతి చక్రాలన్నీ ఉంటాయి, అవి కూడా సముద్రంలో దొరుకుతాయి. కాబట్టి అవైనా సరే 11 తీసుకోండి. ఈ 11 గోమతి చక్రాలు కానీ గవ్వలు కానీ ఒక ప్లాస్టిక్ కవర్లో శుభ్రంగా కడిగి అందులో వేసి మీరు పూజా మందిరంలో కానీ, మీరు ధనం దాచుకునే బీరువాలో కానీ, లేదంటే మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు విజయ అవకాశాలు, ధనం బాగా వచ్చి ఆర్థికపరమైన చికాకులు తొలగే అవకాశం ఉంది. సో ఈ రెమెడీ మీరు ఎంత నమ్మకంగా చేస్తే అంత మంచిది. కొన్ని సందర్భాల్లో ఈ గోమతి చక్రాలతో శివాలయంకి దర్శించుకొని ఆ శివునికి ఈ 11 చక్రాలతో అంటే మామూలుగా అభిషేకంతో పాటు ఈ రుద్రాక్ష ఎలాగైతే శివుడికి అభిషేకం చేస్తారో ఈ గోమతి చక్రాలతో కూడా మీరు అభిషేకం చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది. కానీ అంత పెద్ద రెమెడీ అక్కర్లేదు. కేవలం 11 చక్రాలు మీ యొక్క నివాస స్థలం కానీ, షాప్లో కానీ, క్యాష్ బాక్స్లో పెట్టుకుంటే చాలా వరకు ఈ శ్రావణ మాసం రాబోయే రోజుల్లో కూడా మీకు ఆర్థిక పరంగా అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.